రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తుంటే జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. యువతీ యువకులు జలపాతాల్లో కేరింతలు కొడుతూ మురిసిపోతున్నారు. విశాఖ ఏజెన్సీలోని జలపాతాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ప్రకృతి అందాలతో పాటు ఎత్తైన వాటర్ ఫాల్స్ నగరజీవులను ఆహ్లాదపరుస్తున్నాయి. విశాఖ మన్యం అంటేనే ఎత్తైన జలపాతాలకు పెట్టింది పేరు. ప్రధానంగా కటిక, చాపరాయి, తాడిగుడ, రణజిల్లెడ జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. వీటితో పాటు మరో 13 జలపాతాలు యువతీ యువకులను రమ్మని పిలుస్తున్నాయి. వీటన్నింటిలో ఏడాది పొడవునా నీరు ప్రవహించినా వానాకాలంలో తొళ్లిపడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భారీ వర్షాలతో నిండు కుండలను తలపిస్తూ ఏజెన్సీకి మరింత శోభాయమానంగా నిలుస్తున్నాయి. రోడ్లకి ఇరువైపులా చిన్న చిన్న జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. డుడుమ, కుంతల, ముత్యగెడ్డ వంటి జలపాతాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. విశాఖ మన్యంలోని కటిక జలపాతం ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. బొర్రా గుహల నుంచి మట్టి రోడ్డుపై ప్రయాణించి వెళ్లాల్సి ఉంది. జలపాతానికి సమీపాన వందలాది మెట్లు ఎక్కి దిగుతూ కాలిబాటన నడవాల్సి ఉంటుంది. వ్యయ ప్రయాసలకు వచ్చి కటిక జలపాతం వద్దకు చేరుకోగానే అలసట దూదిపింజలా తేలిపోతుంది. మనసు ఆహ్లాదంగా మారుతుంది. 5 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మిస్తే ఈ జలపాతం అందరికీ అందుబాటులోకి వస్తుందని పర్యాటకులు చెబుతున్నారు. ఎత్తైన కొండ నుంచి జాలువారుతూ నీటి సవ్వడులతో జలపాతం చేసే చప్పుళ్లు పర్యాటకులకు కొత్త అనుభూతిని మిగులుస్తుంది. ఏడాది పొడవునా జల కళతో ఉరకలు వేస్తుంది. తాడిగుడ జలపాతం గురించి జిల్లావాసులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనంతగిరికి కేవలం కిలోమీటరు దూరంలో ఈ జలపాతం ఉంది. ఏపీ టూరిజం శాఖ 60 లక్షలతో పక్కా రోడ్డు వేసిన జలపాతం వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో పర్యాటకుల తాకిడి అంతంత మాత్రంగానే ఉంటుంది. వాటర్ చూస్తున్నాం. యాక్చువల్గా కొన్ని జలపాతాలు ఉన్నాయి, చాప్రా, కటిక. అక్కడ వాటర్ అయితే చాలా బాగుంది, పొటెన్షియలిటీ ఉంది వాటర్లో. కానీ ప్రాబ్లం ఏంటంటే అవి ఆగట్లేదు. జస్ట్ ఏదేమంటే ఏదో మనం ఒక పెద్ద కొండలో నుంచి నీళ్ళు వచ్చినట్లు ఊరికి వచ్చి వెళ్ళిపోతాయి అనమాట. కొంచెం ఈ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు కానీ కొంచెం ఏదైనా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి వీటి కొంచెం ఏదైనా స్లాబ్లా కట్టేసి వాటర్ ఫాల్స్ మనకు నయాగరా ఫాల్స్ అట్లా కొంచెం ఏమైనా ఫాల్స్ కొంచెం పడేటట్లు షోకేజ్ చేస్తే కినా ఇట్ విల్ బి వెరీ గుడ్ వాట్ ఐ కెన్ సే వెరీ గుడ్. మోర్ అరకు కొంచెమే ఉంది. ఇట్ విల్ గెట్ మోర్ పీపుల్, ఐ కెన్ కాల్ మోర్ పీపుల్. విశాఖ ఏజెన్సీకి వచ్చే వారిలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే జలపాతం చాపరాయి జలపాతం. విశాలమైన బండపై నుంచి నీరు జారుతుంటే, అందులో జలకాల ఆడుతుంటే ఆ మజానే వేరంటారు పర్యాటకులు. అందరికీ అందుబాటులో ఉండే ఈ జలపాతానికి రవాణా, వసతి సౌకర్యాలు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. అరకు వచ్చిన ప్రతి పర్యాటకుడు ఖచ్చితంగా చాపరాయిని సందర్శిస్తారు. అకేషన్ చేసుకోవడానికి అరకు వచ్చామండి. అరకు వచ్చిన తర్వాత ఇక్కడికి ఒక వాటర్ ఫాల్స్ ఉండేసి చెప్పానండి. కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ రావడానికి సరైన బస్ సౌకర్యాలు లేక మేము ప్రైవేట్ ఏజెన్సీ ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడి నుంచి రావడానికి ఆటో అయితే 500 రూపీస్ తీసుకుంటున్నానండి. 500 రూపాయలు అంటే నార్మల్ బస్సు ఖర్చు పెట్టడం చాలా ఎక్కువ. కానీ అటువంటి దానికి ఇబ్బంది పడుకోకుండా ఏదైనా మనకి బస్ సౌకర్యాలు కానీ లేదంటే ఇక్కడ ఉన్న టూరిజం వాళ్ళు కానీ ఏదైనా బస్సు సర్వీస్ డెవలప్ చేస్తే కదా ఇక్కడ వచ్చిన టూరిస్టులు చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.
జలపాతాల దగ్గర భద్రతతో పాటు కనీస వసతులు ఏర్పాటు చేస్తే మరింత మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే ఆదాయంతో పాటు టూరిస్టులకు ఆహ్లాదాన్ని పంచినట్లవుతుంది. విశాఖ